హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీకోసం మేము కొన్ని వీడియోస్ తీస్తున్నాను. ఈ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాథమెటిక్స్ క్లాస్ 8 సెమిస్టర్ 1 ఇందులో ఎక్సైజ్ 1.1లో 7th ప్రాబ్లం. సో 7th ప్రాబ్లం ఏమి ఇచ్చినారు చూడండి. టెల్ వాట్ ప్రాపర్టీ allows you to compute 1/3 into 6 into 4/3 as 1/3 into 6 into 4/3 that is the given problem solution. ఇక్కడ చూడండి, మనకి a ప్లస్ a ఇంటూ b ఇంటూ c. ఇక్కడ మనకి 3 ఇచ్చినారనమాట. ఈ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? a b c 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ కూడా మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రెండు కూడా ఫస్ట్ ఇక్కడ a ఇంటూ b ఇంటూ c, ఇక్కడ మనకు బ్రాకెట్లో b ఇంటూ c ఉంది. కానీ ఈ సైడ్ LHS తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? a ఇంటూ b ఇంటూ c. ఫస్ట్ రెండు బ్రాకెట్లో ఉండి లాస్ట్ సి మాత్రం లాస్ట్గా వదిలేసి ఉన్నది. ఇక్కడ ఫస్ట్ చూడండి బి ఇంటూ సిగా ఉంది. ఈ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అవుతుంది? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో దాని ప్రకారం ఇది ఎలా ఉంది? 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3, 6కి 4/3కి బ్రాకెట్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు యాజ్ అని ఇచ్చారు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3. సో మనకి ఈ విధంగా ఉంది కాబట్టి ఇది మనకి ఏ ప్రాపర్టీ అవుతుంది? అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఈజ్ 8/9 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ 1/3. వై ఆర్ వై నాట్? సో ఇచ్చినటువంటి ప్రాబ్లం మనకి 8/9 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1 ఇంటూ 1/8 అంట. అవుతుందా కాదా మనం చెక్ చేయాలి. ఈ విధంగా మనకి ఇచ్చినారు 8/9 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ 1/8. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే -1 ఇంటూ 1/8 తీసుకున్నాం. దాన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. మనం ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తాం. 8 1s 8, 8 + 1 9, అంటే మైనస్ ఉంది కాబట్టి -9/8 అవుతుంది. సో -9/8. ఇక్కడ మనకి 8/9 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమొచ్చింది? -9/8. 9కి గెట్ క్యాన్సిల్, ఎందుకంటే న్యూమరేటర్లోను డినామినేటర్లో సేమ్ 9 ఉంది కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ న్యూమరేటర్లో 8 క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా ఎంత వస్తుంది? -1 వస్తుంది. మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏం రావాలి? 1 కదా రావాల్సింది. ఇక్కడ ఏమొచ్చింది? -1 వచ్చింది కాబట్టి నాట్ పాసిబుల్. Next problem is 0.3 is the multiplicative inverse of 3 into 1/3. Why or why not? 1/3 యొక్క 3 into 1/3 యొక్క దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇంప్రాపర్లోకి మారుస్తాం. అంటే 3 3s are 9, 9 + 1 10/3 అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి? 0.3 ఉంది కదా. ఈ 0.3ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసామంటే 3/10 అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి 3/10కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 10/3 అవుతుంది. 3/10 ఇంటూ 10/3, ఈ 10 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 గెట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ద రెసిప్రోకల్. మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ లేని దేనికి? 0. ఆన్సర్ ఏంటి? 0. నెక్స్ట్ వచ్చేసి ద రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్. సో మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్కి ఈక్వల్గా ఉండే నెంబర్ ఏంటంటే 1. 1 అనేది రెసిప్రోకల్ కూడా 1 అవుతుంది. 1/1 కూడా 1 అవుతుంది కాబట్టి 1 అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ద రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. సో మనకి రేషనల్ నెంబర్ 0 తీసుకున్నాం అనుకోండి, దాన్ని నెగిటివ్లోకి మారిస్తే ఏమవుతుంది? 0 -0 అవుతుంది. 0 అనేది నెగిటివ్ చేసినా కానీ 0. సో -0 వాల్యూ ఎంత అవుతుంది? 0నే అవుతుంది. సో ద రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్ ఈజ్ 0. సో నెక్స్ట్ 11th వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 0 యాజ్ ద రెసిప్రోకల్. 0కి రెసిప్రోకల్ ఉండదు కాబట్టి నో రెసిప్రోకల్. సో 11thలో సెకండ్ వన్, ద నెంబర్ డాష్ అండ్ డాష్ ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్. ఎలాంటి నెంబర్స్కి వాటికి అవే రెసిప్రోకల్స్ అంటే 1 తీసుకోండి. 1కి వచ్చేసి -1 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 1కు రెసిప్రోకల్ ఏమవుతుంది? 1 అవుతుంది. -1కి రెసిప్రోకల్ వచ్చేసి -1 అవుతుంది. సో నెక్స్ట్ 11th వన్, 11thలో థర్డ్ వన్,
ద రెసిప్రోకల్ ఆఫ్ -5 ఈజ్, రెసిప్రోకల్ ఆఫ్ -5 అవుతుంది 1/-5 అవుతుంది, లేదా -1/5 అవుతుంది. నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1/x వేర్ x ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రెసిప్రోకల్ ఆఫ్ 1/x ఏమవుతుంది, రివర్స్ రాసామంటే x/1 అవుతుంది, వాల్యూ వచ్చేసి x అవుతుంది, వాల్యూ వచ్చేసి x, ఇక్కడ వాల్యూ x అవుతుంది. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఆల్వేస్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ రేషనల్ నెంబర్స్. The product of two rational number always rational numbers. The reciprocal of positive rational number is, positive rational numbers ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో నెగిటివ్ రేషనల్ నెంబర్ అయితే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ రేషనల్ నెంబర్ అయితే పాజిటివ్ అవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.